ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా కోలుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మేషరాశి వారికి ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో నూతన ప్రక్రియలు లాభిస్తాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో అనుకోని మంచి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విదేశీ ప్రయాణాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తిలో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యలో రాణించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, జాప్యాలను తొలగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాలలో జాప్యం కొనసాగుతుంది. వ్యవహారాల్లో కొంతవరకు నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ప్రయత్నంతో సుసాధ్యపడుతుంది. గృహ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ లావాదేవీలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాలని ధైర్యంతో ప్రారంభించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. పెద్దల మన్ననలు పొందగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు కూడా చోటు చేసుకుంటే వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. నూతన ఒప్పందాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తప్పక తీసుకోవాలి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఏర్పడినటువంటి ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. గృహంలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఇక వివాహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతారు. వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి రుగ్మతల్ని తొలగించుకోగలుగుతారు. గృహ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి సాధించుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు సంపాదించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, త్వరితగతిని శుభాల్ని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు
ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సుఖవంతమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఆసక్తి కలిగి ఉంటారు. విద్యాపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. వ్యవహారాల్లో చొచ్చుకుపోలేనటువంటి పరిస్థితులు అనిశ్చితిని కలిగిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శుభ శకునాలు కూడా గోచరిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తొలగిపోతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. పెట్టుబడులు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.